అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, జర్నలిస్ట్ కృష్ణరాజును ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అసలు ఆయనతో పాటు ఎవరెవరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? ముఖ్యంగా అమరావతి మహిళల పట్ల మురికి వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణరాజుని కొద్ది గంటల క్రితం భీమిలి అంటే తగరపు వలస విజయనగరం, అది మధ్య సరిహద్దు ప్రాంతంగా భావించుకోవచ్చు. విజయనగరం, విశాఖపట్నం వీటన్నిటికి కూడా ఒక సరిహద్దు ప్రాంతం. అది సరిహద్దు ప్రాంతం అయినటువంటి తగరపు వలస విజయనగరం మధ్యలో పోలీసులు, ముఖ్యంగా విజయవాడ చెందినటువంటి పోలీసులు ముఖ్యంగా సెల్ ఫోన్ ఆధారంగా సాంకేతిక చాలా పనిచేసిందని చెప్పుకోవచ్చు. సెల్ ఫోన్ ఆధారంగా వివిఆర్ కృష్ణరాజు సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు నిఘా పెట్టారు. ఆ నిఘాలో భాగంగానే తగరపోలస విజయనగరం మధ్య ప్రాంతంలో కదలికలు గమనించారు. ఆ కదలికలతోటి విజయవాడ పోలీసులు వివిఆర్ కృష్ణరాజుని అదుపులో తీసుకున్నారు. వారితో పాటు మరో ఇద్దరిని బంధువులు, అంటే వారు బంధువులు అని చెప్తున్నారు. వివిఆర్ కృష్ణరాజు బంధువులు మరో ఇద్దరిని కూడా, అంటే సహచరులు అని ఇద్దరున్నారు. మొత్తం కృష్ణరాజుతో పాటు మరో ఇద్దరిని, మొత్తం ఈ ముగ్గురిని కూడా హుటాహుటిన విజయవాడ తరలిస్తున్నారు. కొద్దిసేపట్లోనే, మరొక కొద్ది గంటల్లోనే విజయవాడ చేరుకునేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ప్రక్రియలో కొంత విజయవాడ పోలీసులకి సహకరించారు. వివిఆర్ కృష్ణరాజు అరెస్ట్ చేసిన తర్వాత, వారితో పాటు ఇద్దరు సహచరుల్ని అరెస్ట్ చేసిన తర్వాత వారు వాహనంలో విజయవాడ తరలిస్తుంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా విశాఖ సరిహద్దు ప్రాంతం దాటే వరకు, ఉమ్మడి విశాఖ సరిహద్దు ప్రాంతం దాటే వరకు కూడా విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంట ఉండి కొంత సహకారం అందించారు. చాలా దారుణమైనటువంటి విషయం, చాలా మురికి వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో ప్రధానమైనటువంటి A1 నిందితుడు వివిఆర్ కృష్ణరాజు. ఇందులో చాలా కీలకమైనటువంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే BNS 79, 196/1, 353/2, 299, 356/2, అలాగే పరువునష్టం సంబంధించినటువంటి 61/1 కూడా పలు సెక్షన్స్ కింద ఇప్పటికే వివిఆర్ కృష్ణరాజు మీద కేసు నమోదైంది. అయితే ఈ కేసు ప్రక్రియలో భాగంగా రేపు హైకోర్టులో పిటిషన్ వేయాలనేటువంటి ప్రయత్నం కృష్ణరాజు చేస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. విజయనగరంలో ఈ వివిఆర్ కృష్ణరాజుకి చెందినటువంటి బంధువులు ఉన్నారు. ఆ బంధువుల యొక్క సహకారం, స్నేహితుల యొక్క సహకారం తీసుకుని రేపు హైకోర్టులో పిటిషన్ వేయడానికి వివిఆర్ కృష్ణరాజు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వారి కదలికలు ఇవాళ విజయనగరము, విశాఖపట్నం సరిహద్దు ప్రాంతంలో పోలీసులు గుర్తించి సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వివిఆర్ కృష్ణరాజును అరెస్ట్ చేశారు. రేపు హైకోర్టులో పిటిషన్ వేయడానికి కృష్ణరాజు బంధువులు, సహచరులు కూడా ఆయనకి సహకరిస్తున్నారు. ఆ అంశం చాలా స్పష్టంగా పోలీసులకి తెలిసింది. పోలీసులు సాంకేతికను వినియోగించి ముందుగానే వారిని వివిఆర్ కృష్ణరాజుని అదుపులో తీసుకున్నారు. కొద్ది గంటల్లోనే విజయవాడ చేరుకునేటువంటి అవకాశం ఉంది. కట్టుదిట్టమైనటువంటి భద్రతని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు విశాఖ నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి ఎస్పీలకు కొంత సమాచారం ఉంది. వివిఆర్ కృష్ణరాజు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి వాహనం సంబంధించినటువంటి సమాచారం వివిధ జిల్లాలకు చెందినటువంటి పోలీస్ సూపరింటెండెంట్లు కూడా సమాచారం ఇచ్చారు. పూర్తిగా ఈ వ్యవహారం అంతా కూడా అమరావతిలో ఉన్నటువంటి, విజయవాడలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే సంఘటన జరిగిన దగ్గర నుంచి, కేసు నమోదు చేసిన దగ్గర నుంచి కూడా వివిఆర్ కృష్ణరాజు కదలికల మీద పోలీసులు నిఘా పెట్టారు. విజయవాడలో ఉన్నటువంటి పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రతిక్షణం ఈ నిఘా సంబంధించిన అంశాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. అలాగే వివిధ సందర్భాలలో సాంకేతికతను కూడా వినియోగించుకుంటున్న అందులో భాగంగానే కృష్ణరాజు యొక్క కదలికలు విజయనగరము, అలా విశాఖపట్నం సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించిన భాగంగానే ఈ సాయంత్రం వారు అదుపులో తీసుకున్నారు. హుటాహుటిన విజయవాడ తరలిస్తారు. మరికొద్ది సేపట్లోనే వివిఆర్ కృష్ణరాజు విజయవాడకి చేరుకుంటారు. అనంతరం వారి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన అంశము, ఇతర అంశాలని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆదిత్య పవన్, కృష్ణరాజు అరెస్టు సమయంలో ఆయనతో పాటు అసలు ఎవరెవరు అక్కడ ఉన్నారు? ఆయన తరలించే సమయంలో అక్కడ ఏమైనా హడావుడి నెలకొందా? ముఖ్యంగా వివిఆర్ కృష్ణరాజుని అదుపులో తీసుకున్నప్పుడు విజయవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో కొంతవరకు
విశాఖపట్నం చెందినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులకు మాత్రమే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే కృష్ణరాజు బంధువులు విజయనగరంలో ఉన్నారు. వారి యొక్క సహకారం తీసుకుని ఆ సహకారంతో రేపు హైకోర్టులో ఒక పిటిషన్ వేసేటువంటి ఆలోచనని కృష్ణరాజు చేస్తున్నట్టుగా పోలీసులకు కొంత సమాచారం ఉంది. విజయనగరం ఉన్నటువంటి బంధువుల్లో ముఖ్యంగా వారి అక్కడ ఉన్నటువంటి కొంత స్నేహితులు బంధువులు కూడా కృష్ణరాజుకి రేపు హైకోర్టులో పిటిషన్ వేయడానికి దానికి కావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి వ్రాతలు కావచ్చు, న్యాయపరమైనటువంటి పత్రాలు కావచ్చు, ఇతర అంశాలు తయారు చేసేటువంటి అంశంలో వారంతా కూడా భాగస్వాములైనట్టుగా కొంత పోలీసులకి సమాచారం ఉంది. అందులో భాగంగానే కృష్ణరాజు విజయనగరంలో విశాఖపట్నం విజయనగరం సరిహద్దు పరిసర ప్రాంతాల్లో వారు ఉన్నట్టుగా సాంకేతికంగా కొంత తెలిసింది. అందులో భాగంగానే పోలీసులు విజయవాడ చెందినటువంటి తుళ్లూరు పోలీసులు ముఖ్యంగా వివిఆర్ కృష్ణరాజును పట్టుకున్నారు. అలాగే విశాఖపట్నం చెందినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసుల యొక్క సహకారం తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అంటే ఈ సమయంలో ముఖ్యంగా కొంతవరకు అది గోస్తని నది పరివాహక ప్రాంతం చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే గోస్తని నది పరివాహక ప్రాంతం, ఇటు యువతల వైపు తగరపు వలస అవతల వైపు ఉన్నదంతా కూడా విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆ ప్రాంతంలో అదుపులో తీసుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంది. కానీ పూర్తిగా ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతలో భాగంగా పూర్తిగా విజయవాడ తుళ్లూరు పోలీసులు వాహనంలో వారిని తరలిస్తున్నారు. వారితో పాటు బంధువులు ఇద్దరున్నారు, అంటే కృష్ణరాజు యొక్క సహచరులు ఇద్దరున్నారు. వారిద్దరిని కూడా మొత్తం ముగ్గురిని వాహనంలో విజయవాడ తీసుకొస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, కృష్ణరాజుని విజయవాడకు తీసుకురావడానికి ఎంత సమయం పడుతుందంటారు? విశాఖ పరిసర ప్రాంతాల్లో కృష్ణరాజుని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. అక్కడి నుంచి తీసుకురావడానికి మరికొన్ని గంటలు, అంటే 2-3 గంటల్లోనే ఇక్కడకు పోలీసులు తీసుకువచ్చే అవకాశం కనబడుతుంది. అయితే తుళ్లూరు పోలీసులు మొన్న కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో A1 గా ఉన్నటువంటి కృష్ణరాజుని కూడా తుళ్లూరు పోలీసులే అరెస్ట్ చేశారు. అయితే గుంటూరు జిల్లాకు తీసుకువెళ్తారా లేదంటే విజయవాడలో ఉంచుతారా అనే విషయంలో అంటే ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఎటువంటి స్పష్టత లేదు. మొన్న కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసినప్పుడు నల్లపాడు PS లో రాత్రి అంతా అక్కడే ఉంచి తెల్లారి అక్కడ నుంచి వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడ నుంచి మంగళగిరి కోర్టులో ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అయితే ఈ రోజు ఎక్కడ తీసుకువస్తారు అంటే ఇక్కడికి వచ్చేసరికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉన్న క్రమంలో ఈ రాత్రి ఖచ్చితంగా PS లో పోలీస్ స్టేషన్ లో ఉంచి ఒక తర్వాత కొంత విచారణ చేసి దానికి సంబంధించిన రిమాండ్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వివరాలన్నింటినీ వాళ్ళు సరిచూసుకున్న తర్వాత రేపు కోర్టులో ఆయన్ని హాజరుపరిచే అవకాశం ఉంటుంది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై ఇప్పటికే ఒక నిందితుడిని ఇందులో అరెస్ట్ చేసిన క్రమంలో ఆయన మంగళగిరి కోర్టులోనే హాజరుపరిచే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సంఘటన జరిగిన తరువాత మీడియా సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం అంతా అమరావతి రాజధాని పరిధిలో ఉన్న మహిళల పైన చేసినటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యల పైన సామాజిక మాధ్యమాల్లో దుమారం రేగింది. అప్పటి నుంచి కృష్ణరాజు అజ్ఞాతంలోనే ఉన్నారు. దాని తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోని మళ్ళీ తనను తాను సమర్థించుకుంటూ ఒక నివేదిక ప్రకారం చేశాను అన్న విధంగా, అంటే తాను తప్పు చేయలేదనే విధంగా దాన్ని సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో మరొక వీడియోని అప్లోడ్ చేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే అక్కడి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. విజయవాడ అయోధ్య నగర్ లో ఆయన నివాసం ఉంటూ ఉన్నారు. అక్కడకు అమరావతి లో ఉన్నటువంటి మహిళా రైతులు అక్కడకు వెళ్లి ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్కడ నిరసనలో తెలిపి అమరావతి మహిళా రైతులు ఆ రోజు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు వ్యక్తం చేయటం, దీంతో పాటు పలు చోట్ల పోలీసులకి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుతో పాటు
సో విజయవాడలో పడమట పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. అయితే మొదట అక్కడ ఉన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు కూడా తుళ్లూరు పోలీసులే అరెస్ట్ చేసినట్లు మనకి తెలుస్తుంది. గత కొద్ది రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నప్పటి నుంచి ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. వాళ్లకు ఉన్నటువంటి సమాచారం మేరకు చాలా చోట్ల వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే నిన్న కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నుంచి కూడా కొంత సమాచారం విచారణ ఆయన నుంచి కొంత విచారణ కూడా చేశారు. ఈ క్రమంలోనే కొన్ని విషయాలు తెలిసే అవకాశం కనబడుతుంది. మరొక వైపు ఈ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముందస్తు బెయిల్ కోసం ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంత పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో కృష్ణంరాజు ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేయగలిగినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడికి తీసుకువస్తారు అనే దాని మీద పోలీసుల పరంగా అయితే ఇప్పటి వరకు స్పష్టత లేదు. గుంటూరు జిల్లాలో కొమ్మినేని శ్రీనివాసరావును ఉంచినట్లుగా నల్లపాడు తీసుకువస్తారా లేదంటే తుళ్లూరే తీసుకువెళ్తారా అనే విషయాల పైన ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ ఆయన్ని మళ్ళా కొంత విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇందులో ప్రధానంగా ఇటు నిన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ తన ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం కానీ మరొక వైపు ఇటు పోలీసు రిమాండ్ రిపోర్టు ఏదైతే నిన్న కొమ్మినేని శ్రీనివాసరావుకి రాశారో ఆ రిపోర్టులో చాలా కీలకంగా కొన్ని అంశాలు రాసిన విషయాలను మనం ఇప్పుడు చూసుకోవాలి. ఇది కేవలం ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు హఠాత్తుగా వచ్చినటువంటి వ్యాఖ్యలు మాత్రమే కాదు, ఇదంతా ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారమే జరిగింది. దీని వెనకాల కుట్ర దాగి ఉంది అనే విషయాన్ని అందులో రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచిన క్రమంలోనే ఇది అసలు ఎవరు దీనికి రూపకర్త, ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చేయమన్నారు, ఎప్పుడో ఒకవేళ కృష్ణరాజు చెప్పిన ప్రకారం అయితే గతంలో ఒక పత్రికలో ప్రచురించిన విషయాన్నే తాను మళ్ళీ ప్రస్తావించానని చెప్పటం, దాంతో పాటు మరో నిందితుడిగా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించకుండా అదే విషయాన్ని పొడిగించే విధంగా చూచాయిగా చెప్పారు తప్పించి పొడిగించే విధంగా ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా ఒక పథకం ప్రకారమే రాజధాని ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రస్తుతం రాజధానిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రపంచంలో ఉన్నటువంటి నగరాల్లో విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఈ అమరావతి రాజధాని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్న క్రమంలోనే దాన్ని దెబ్బ కొట్టడానికే ఇది ఇటువంటి డిబేట్ పెట్టారు అనేటువంటి విషయాన్ని ఇటు పోలీసులు కూడా దర్యాప్తులో గుర్తించడంతో పాటు ప్రతిష్ట దిగజార్చేందుకే ఛానల్లో ఇటువంటి డిబేట్ పెట్టారని రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మరికొద్ది గంటల్లోనే ఇక్కడకు ఇటు గుంటూరుకు తీసుకువస్తారు. అయితే గుంటూరులో ఈ రోజు ఉంచుతారా విజయవాడలో ఉంచుతారా అనే దాని మీద అయితే ప్రస్తుతం పోలీసులు దానికి స్పష్టమైనటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. ధన్యవాదాలు జయప్రకాష్.